ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళలు జూలు విదిల్చారు. ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ పై డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్స్ దాటికి 18 ఓవర్లలో 133 పరుగులకే కుప్పగూలింది. కంగారు జట్టు బ్యాటర్స్ లో జార్జియా వెరుహోమ్ 30 పరుగులతో టాప్ స్కోర్ గా నిలవగా లిచ్ఫీల్డ్ మరియు పెర్రీ కొంతమేర రాణించారు. భారత పేసర్ అరుంధతి రెడ్డి 4 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించింది. అరుంధతి రెడ్డితో పాటు తెలుగమ్మాయి శ్రీచరణి అలాగే పేసర్ రేణుకా సింగ్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను చుట్టిపడేశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కు ఓపెనర్ షెఫాలి వర్మ తన మెరుపు బ్యాటింగ్ తో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. షెఫాలి వర్మ కేవలం 11 బంతుల్లోనే 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయింది. అయితే భారత జట్టు స్కోరు 5.1 ఓవర్లలో 50 పరుగుల వద్ద ఉండగా వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. ఆట నిలిచే సమయానికి 21 పరుగుల ముందంజలో ఉండడంతో భారత జట్టును విజేతగా నిర్ణయించారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి హర్మన్ప్రీత్ సేన దూసుకెళ్లింది. మరోపక్క మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ 77 పరుగులతో చెలరేగా భారత జట్టు 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.